విరాట్ కోహ్లీ రోజు సెంచరీ చేశాడని విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ అనుకున్నట్టే ఈరోజు విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీది ఒక రికార్డ్ బ్రేక్ అయింది భయ్య. అదే ఓడిఐ 51 సెంచరీస్ ఉండే కదా, ఆ రికార్డ్ని బ్రేక్ అయిపోయింది. ఆ రికార్డ్ని బ్రేక్ చేసింది ఎవరంటే విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీకి ఓడిఐలో టోటల్గా 52 సెంచరీస్, విరాట్ కోహ్లీకి టోటల్గా 83 సెంచరీస్. సచిన్ టెండూల్కర్ రికార్డ్ని బ్రేక్ చేయడానికి విరాట్ కోహ్లీకి ఇంకా 17 సెంచరీసే కావాలి. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కామెంట్ చేయండి, సచిన్ టెండూల్కర్ 100 సెంచరీ రికార్డ్ని మన విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడా లేదా అనేది. విరాట్ కోహ్లీ సెంచరీ కంప్లీట్ అయ్యే మూమెంట్లా ప్రతి ఒక్క విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కళ్ళల్లో ఆనందం ఉంది, ఫేస్లో కళ వచ్చింది భయ్య. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడెప్పుడైతే సెంచరీ అని చాలా వెయిట్ చేసిన, చాలా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. విరాట్ కోహ్లీది సెంచరీ కంప్లీట్ అయిన నెక్స్ట్ ఓవర్లోనే 2 4లు 2 6లు వచ్చినాయి కదా, అది వేరే లెవెల్. చూస్తుంటే ఇంకా ఆనందం వస్తూనే ప్రతి ఒక్క విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరికీ గూస్ బాంబ్స్ వచ్చినాయి. నిజం చెప్పండి విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, మీకు కూడా అలా అనిపించిందా లేదా అనేది కామెంట్ చేయండి. రోహిత్ శర్మ 57 రన్స్కి అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ చాలా బాగా ఆడింది ఈ మ్యాచ్లో. అందరం అనుకున్నాం రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో ఖచ్చితంగా సెంచరీ వేసాడని, కానీ బ్యాడ్ లక్, ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. 57 రన్స్కి అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మకు ఒక డ్రీమ్ ఉంది, 2027 వరల్డ్ కప్ని గెలిపించాలని, ఆ డ్రీమ్ని నెరవేర్చుకోవాలని. ఆ డ్రీమ్ కోసం రోహిత్ శర్మ చాలా కష్టపడుతున్నాడు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అందుకని రోహిత్ శర్మ వెయిట్ లాస్ కూడా అయ్యాడు. రోహిత్ శర్మ ప్రతి మ్యాచ్లో ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా అగేన్స్ట్ రన్ చేశాడు, ఈ మ్యాచ్లో కూడా రన్ చేశాడు. రోహిత్ శర్మ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. క్రికెట్ లవర్స్ చూస్తుండండి, 2027 వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఆడతారు. మన టీమిండియాని గెలిపిస్తారు, మన ఇండియాకి 2027 వరల్డ్ కప్ ని గెలిపిస్తారు, కప్పు ఖచ్చితంగా తెచ్చి పెడతారు. క్రికెట్ లవర్స్ కామెంట్ చేయండి, 2027 వరల్డ్ కప్ కి విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఆడతారా లేదా అనేది. ప్రతి ఒక్క క్రికెట్ లవర్స్ అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని మన క్రికెట్ లవర్స్ అందరికీ షేర్ చేయండి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.